రాష్ట్ర బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు, దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 75,577 కోట్ల రూపాయలు మిగులు ఉందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు 6,71,357 కోట్ల రూపాయలతో అప్పుడు రాష్ట్రంగా బీఆర్ఎస్ మార్చిందని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు కూలిపోయే కాళేశ్వరం వేడికొట్టకు ఇంట్రెస్ట్ కట్టాము. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళు. ఇలా గురుకులాలు పెట్టాము. ఒక ఇల్లు తీసుకుంటే అలా 200 మంది, 300 మంది, 400 మంది. అలానే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు కూలిపోయే కాళేశ్వరం వేడికొట్టకు ఇంట్రెస్ట్ కట్టాము. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళు. ఇలా గురుకులాలు పెట్టాము. ఒక ఇల్లు తీసుకుంటే అలా 200 మంది, 300 మంది, 400 మంది. అలానే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని